దేవునికి మహిమ కలుగును గాక. ప్రియులరా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క కృపా సమాధానాలు మీకు తోడైండును గాక. పరిశుద్ధ గ్రంథంలో నుండి ఒక మాటని మనం ధ్యానానికి తీసుకుందాం. రోమాపత్రికని రాస్తూ అపోస్తలుడైన పౌలు 9వ అధ్యాయము 7వ వచనంలో ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నాడు. అబ్రహాము సంతానమైనంత మాత్రము చేత అందరూ పిల్లలు కారు గాని ఇస్సాకు వలనైనది నీ సంతానము అనబడను. అబ్రహాముకి పిల్లలు ఉండొచ్చు, కానీ వారసులు కొద్దిమంది. ఎందుకంటే పిల్లలు కావాలంటే అబ్రహాము చేసిన క్రియలు ఉండాలి అంటూ ఇక్కడ తెలియపరిచాడు. అబ్రహాము ఏమి క్రియలు చేశాడు అంటే, దేవుడు తన కుమారుని ఇవ్వన్నప్పుడు, అనగా అబ్రహాము కుమారుడైన ఇస్సాకుని బలి ఇవ్వన్నప్పుడు అబ్రహాము వెనుదీయలేదు. విశ్వాసానికి ఆధారాలు లేని రోజుల్లో నిజంగా అంతకుముందు ఇలా దేవుడు చేసాడనేటువంటి సంఘటనలు అబ్రహాముకు తెలియదు. అయినప్పటికీ కూడా విశ్వాసము గలవాడై తన భార్య విషయంలో, తన కుమారుడి విషయంలో, తన భార్యని కష్టపెట్టకూడదు అనే ఎనికి రాలేదు. ఆ తర్వాత కుమారుని చంపటానికి వెనుతీయలేదు. ఎందుకో తెలుసా? తన భార్య కంటే, తన కుమారుడి కంటే దేవుని మాటే విలువైనదని, ఆయనే గొప్పవాడని, ఆయన ఏదైనా చేయగలడని ఆయన మీద ఉంచిన నమ్మకం. అబ్రహాము ఎంత మంచి నమ్మకస్తుడిగా ఉన్నాడు. ఇంత నమ్మకం ఉండినటువంటి వారే కదా పిల్లలు. కనుక అబ్రహాము పిల్లలైనంత మాత్రాన వారసులు కారు. ఇశ్రాయేలీయులు వారసులు కారు. అబ్రహాము చేసిన క్రియలు చేస్తే ఎవరైనా వాళ్ళు వారసులు అవుతారు. యేసుప్రభువు అన్నాడు జక్కయ్యతోటి, ఇతడును అబ్రహాము కుమారుడే అని. అలాంటి స్వభావాలు, ఆలోచనలు రావాలని, అబ్రహాముకి అందరం పిల్లలం కావాలని దేవుడు కోరాడు. విశ్వాసులైనటువంటి వారందరూ అబ్రహాముకి పిల్లలవుతున్నారు. ఆయన తండ్రి ఎందుకు అయ్యాడంటే, తన కుటుంబాన్ని, తన భార్యని, ఆఖరి కుమారుని కూడా ఇయటానికి వెనుతీయనటువంటి మనసు కలిగినవాడు. ఏదైనా ఒక గొప్ప పదవి వచ్చిందంటే దాని వెనక ఎంతో కృషి ఉంటుంది. మనం కూడా అబ్రహాము యొక్క పిల్లలం అవటానికి, క్రీస్తు యేసునందు విశ్వాసము ద్వారా ఆయన ప్రేమలో మనం కూడా వర్ధిల్లటానికి, ఆయన పిల్లలం అవటానికి క్రీస్తునందు విశ్వసిద్దాం.